హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? సీక్రెట్ లవ్ పార్ట్ 33 చూసే ముందు పార్ట్ 32 చూడండి. ఇంకోసారి ఇలా కాల్ చేసి పిచ్చిగా మాట్లాడబట్టే పోలీస్ కంప్లైంట్ ఇస్తా అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి కాల్ కట్ చేసింది ప్రీతి. అయితే అవతలి వాడు సెట్ అయినట్లేడు. వెంటనే కాల్ చేశాడు. మళ్ళీ ఆన్సర్ చేయడం ఇష్టం లేక వదిలేసింది. కానీ వాడు మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తూ ఉంటే ఇక తప్పక లిఫ్ట్ చేసిన ప్రీతి, హే మిస్టర్, హ్యావ్ యూ లాస్ట్ యువర్ మైండ్? మళ్ళీ ఇలా కాల్ చేసి విసిగించావంటే డెఫినెట్గా పోలీస్ కంప్లైంట్ ఇస్తా అని వార్నింగ్ టోన్లో అరుస్తోంది. ప్రీతి, లిజన్ టు మీ. స్ట్రెస్ తీసుకోకు. నీ బిజినెస్ బ్రెయిన్ స్ట్రెస్ వలన సరిగ్గా వర్క్ చేయడం లేదు అని కూల్గా సాఫ్ట్గా అంటూ వచ్చిన వాడి రెస్పాన్స్కి, ఏం కావాలి నీకు? ఎందుకు ఇలా మళ్ళీ మళ్ళీ కాల్ చేసి విసిగిస్తున్నావు అని మండిపడింది ప్రీతి. ఐ జస్ట్ వాంట్ యువర్ హ్యాపీనెస్ అని బలంగా పట్టి చెప్తున్నా అతని మాటల్లోని ఒకలాంటి ఉన్మాదం సెన్స్ చేస్తున్న ప్రీతికి ఏదో తప్పుగా అనిపిస్తోంది. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, నిన్నేడిపిస్తూ వాడు ఎంజాయ్ చేస్తున్నాడు. సో నువ్వు హ్యాపీగా ఉండేలా ఏదైనా చేయాలనుంది. మై బ్యాడ్ లక్ రైట్ నౌ. నా దగ్గర ఎటువంటి ప్లాన్స్ లేవు. సో ప్లాన్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేశాక రిజల్ట్ ఎలా వచ్చిందో కాల్ చేసి చెప్తాను అని ఒకలాంటి పిచ్చి నవ్వుతో చెప్తూ ఉంటే ప్రీతిలో భయం పెరిగిపోయింది. హే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని కంగారుగా అడుగుతున్న తనతో, బాయ్ ప్రీతి అని చెప్పిన తర్వాత అతని నవ్వు వినిపిస్తూ ఉండగా కాల్ కట్ అయింది. నార్మల్గా లేని అతని ఎమోషన్కి ఒకలాంటి భయం చుట్టేసింది ప్రీతిని. ఎవడు వీడు అని టెన్షన్ పడుతూనే వెంటనే రాజ్కి కాల్ చేసింది. ఫోన్ కలవలేదు. ఫ్లైట్ మోడ్లో పెట్టిన ఫోన్ ఇంకా రాజ్ సెట్ చేయలేదు. దాంతో టెన్షన్ పెరిగిపోయిన ప్రీతి, రాజ్ని చూశాను అంటున్నాడు అంటే వీడు యుఎస్లోనే ఉన్నాడా? అసలు ఎవడు వీడు? ఏం చేయాలనుకుంటున్నాడు? అసలు ఎందుకు చేయాలనుకుంటున్నాడు అని 100 రకాలుగా ప్రశ్నించుకుంటున్న ప్రీతికి కాళ్ళు చేతులు ఆడడం లేదు. ఏదో తప్పు జరుగుతోంది అన్న ఫీలింగ్ బలంగా అనిపించడంతో ప్రీతి మళ్ళీ రాజ్కి ఫోన్ ట్రై చేస్తూనే ఉంది. ఫ్లైట్ ల్యాండ్ అవుతున్న కుదుపులకి కళ్ళు తెరిచిన సహస్రకి గుండెల మీద బరువుగా అనిపించి చూస్తే అబుదాబిలో మిస్ అయిన చైన్ మళ్ళీ గుండెల మీద చేరి మెరుస్తూ కనిపించింది. ఇదెక్కడిది అనుకుంటూ రాజ్ కోసం చూస్తే కొరియన్ పిల్లతో కులుకుతూ నవ్వుతూ తనతో పాటే ఫ్లైట్ దిగేశాడు. అభిమానం తగ్గించుకొని అప్పటి నుంచి రాజు అడుగుతూనే ఉంది చైన్ గురించి. ఫ్లైట్ దిగగానే ఫాస్ట్గా పరిగెత్తుకొచ్చి తన ముందు నిలబడి చైన్ ఎక్కడిది అని అనుమానం ప్లస్ క్యూరియాసిటీతో క్వశ్చన్ చేస్తే పట్టించుకోకుండా కొరియన్ పిల్లతో పక్కకు తప్పుకొని పోయాడు. బ్యాగేజ్ కలెక్ట్ చేసుకునేటప్పుడు అడిగింది. అబ్బే, రెస్పాన్స్ లేదు. ఫుడ్ కోర్ట్లోనూ అడిగింది. ఉలుకు పలుకు లేదు. భగవంతుడా, ఆడపిల్ల కన్నా దారుణంగా ఉన్నాడు అని పిచ్చిగా తిట్టుకుంటూనే వెంటపడి అడుగుతూనే ఉంది. టెక్కుపోతూనే ఉన్నాడు బలుపు బాబు. క్యాబ్ ఎక్కేటప్పుడు అడిగితే మూతి బిగించి కన్నింగ్ స్మైల్తో ఎక్కి కూర్చున్నాడు. లిఫ్ట్ ఎక్కేటప్పుడు అడిగింది. 2 కనుబొమ్మలు ముడివేసిన అసహనంతో ఏంటో చూస్తూ తప్పుకున్నాడు. అడిగి విసిగిపోయిన ఫ్రస్ట్రేషన్తో ఇక రూమ్కి రావడమే. మెంటల్ మోనార్, చెవులు పనిచేయటం లేదా నీకు? ఎన్నిసార్లు అడగాలి? ఈ చైన్ మళ్ళీ ఎలా నా మెడలోకి వచ్చింది? చెప్తావా చెప్పవా అని టాప్ లేచిపోయేలా గోల పెడుతూ ఉంది. మండిపోతూ చిందులు తొక్కుతున్న హంస పాపని ఐ కార్నర్గా చూస్తూ ఎంజాయ్ చేస్తున్న రాజ్ నెమ్మది అడుగులతో అరిచిన ఆయాసంతో రొప్పుతున్న సహస్రం ముందుకు వచ్చి నిలబడ్డాడు. అరిచి అలసిపోయిన గొంతుతో రాజ్ని దీనంగా చూస్తూ ప్లీజ్ చెప్పు అని ప్రాధేయపడింది. టవల్ దులుపుకొని భుజాన్ని వేసుకుని చక్కా వాష్రూంలోకి పోయాడు. ప్రయాణం బడలిక స్నానంతో దించుకోవడానికి. బాబు బల్బుతో పెడుతున్న టార్చర్కి తన్నుకుంటూ వస్తున్న ఏడుపుతో వెక్కిళ్ళు పెడుతూ వెళ్ళి బెడ్ ఎక్కింది సహస్ర. బాత్ ఫినిష్ చేసుకుని నడుమ వరకు టవల్తో బయటకు వచ్చాడు రాజ్. బెడ్ మీద కుక్క పిల్లలా ముడుచుకుని పడుకునుంది. బాబుతో వేగలేక అలసిపోయిన తన ఫేస్ ఉడుకుతున్న బంగాళదుంపలా ఉంటే, వెళ్ళి ఫ్రెష్ అవ్వు అన్నాడు బెడ్కి ఎదురుగా వచ్చి నిలబడి. ముడుచుకున్న మూతితో వెక్కుతూ తల ఎత్తి చూసిన సహస్ర కళ్ళ నిండా నీళ్లు. వాట్ హ్యాపెన్ హంస? ఎందుకు ఈ టీయర్స్ అంటూ హ్యాండ్స్ ఫోల్డ్ చేశాడు. స్టిఫ్గా సీరియస్గా ఉన్న బాబు ఎమోషన్కి ఏమో తెలీదు అంటూ లేచి మఠం వేసుకుని కూర్చుంది. తనకే అర్థం కావటం లేదు. రాజ్ తప్పు చేశాడన్న బలమైన నమ్మకంతో ఉన్నా కూడా అతను మాట్లాడకుండా దూరం పెడుతూ ఉంటే తట్టుకోలేకపోతోంది. ఎడతెరిపి లేని దుఃఖానికి ఆలంబనగా దొరికిన చిరునవ్వు రాజ్. అతని మౌనం తన మనసుని మళ్ళీ ఒంటరి వేదనకు గురి చేస్తోంది. చిన్న పిల్లల అలిగిన హంస కందగడ్డ మొహం ముద్దుగా కనిపిస్తూ ఉంటే
సన్నటి స్మైల్ రాజ్ పెదవుల మీద. ఆ నవ్వు చూసి ఇప్పుడు హ్యాపీగా ఉంది కదా నీకు అనగానే ఇంకాస్త ఎంజాయ్ చేస్తున్నాడు రాజ్ హంస పాప కోపాన్ని. ఐ నో, నిన్ను వదిలిపెట్టి ఎటైనా వెళ్ళాలంటే ఇప్పుడు నాకు చాలా భయం వేస్తోంది. ఈవెన్ నువ్వు మాట్లాడకపోతే నాకు పిచ్చి లేస్తోంది. మైండ్ పని చేయటం లేదు. చాలా డిస్టర్బెన్స్గా ఉంది. లోన్లీగా అనిపిస్తోంది. ఈ 3 డేస్గా నాకు నరకం చూపిస్తూ ఉన్నా ఆ నరకంలో నాకు బాగా ఎడిక్ట్ అయిపోయావు. అందుకే ఆగలేక అడుగుతున్నా. నేను నీకు మరీ అలసైపోయాను కదా. నీ ప్లాన్ సక్సెస్ అయింది మిస్టర్ రాజ్వీర్ సిన్హా. బీ హ్యాపీ. నిన్ను వదిలి నేను ఇంకెక్కడికి వెళ్ళను. ఎందుకంటే నువ్వు పెట్టే భయం నేను భరించలేను అని ఉక్రోషంతో వెక్కుతూ చెప్తున్న హంస మొహం ఎర్రటి టమాటాలా మారిపోయింది. అంత కోపంలో కూడా ఏడుస్తున్న హంస పాప నువ్వు మాట్లాడకపోతే లోన్లీగా ఉంది అని చెప్పడంతో చిన్న స్పార్క్ కదలాడుతున్న రాజ్లో ఒక స్ట్రేంజ్ ఫీల్. టార్చర్ చేస్తున్నా కూడా కనెక్ట్ అవుతుందా అనుకుంటూ కళ్ళు ముడిచి కొన్ని క్షణాలు హంస పాపని స్కాన్ చేసిన రాజు హృదయ సింహాసనం మీద గర్వం మీసం మెలితిప్పుతూ కూర్చుంది. అంతే కదా, ఎటువంటి స్వార్థం లేకుండా ఒక ఆడది మగాడిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఉంటే ప్రపంచాన్ని జయించిన ఫీలింగ్ మగాడిది. ఫస్ట్ టైం ఆ ఫీల్ ఎంజాయ్ చేస్తున్నాడు రాజ్. కన్నార్పకుండా చూస్తున్న బలుపు బాబు పదునైన చూపులకి ఎందుకు అలా తినేసేలా చూస్తావు? నీకు కావాల్సిందేగా జరుగుతుంది. అంతా నీ ప్లాన్ ప్రకారమే జరిగింది. పిచ్చిదాన్ని కాబట్టే పిచ్చిగా నీ వెంట పడి ఇలా అడుగుతున్నాను అని ఆన్సర్ ఇవ్వకుండా చూస్తున్న రాజ్ మీద అసహనంతో అరుస్తూ ఉంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఒక కాలు బెడ్ మీద నిలుపుతూ స్ప్రింగ్లో హంస పాప మీదకు బెండ్ అయ్యాడు రాజ్. అతని ఫోర్స్కి, స్పీడ్కి అండ్ కళ్ళల్లో కనిపిస్తున్న షార్ప్నెస్కి జడుసుకొని వెనక్కి బెండ్ అయింది హంస. అమాయకంగా కన్నీళ్లు విడుస్తూ ఎర్రగా మారిన హంస కళ్ళల్లోకి లోతుగా చూస్తూ నిన్ను భయపెట్టడానికి నేను సరిపోనా అన్నాడు. స్మూత్గా వచ్చిన ఆ ప్రశ్నలోని పాయింట్కి బెదిరిపోయి రెప్పలు టపటపలాడిస్తున్న హంస పాప బ్రెయిన్ వెంటనే క్యాచ్ చేయలేదు. బెదురుతో ముడుచుకుపోయినా తన చెంపల మీద సుతిమెత్తగా మునివేళ్లతో ట్యాప్ చేస్తూ కాస్త క్లోజ్గా వస్తేనే కరెంట్ షాక్ కొట్టిన కోడిలా వణికిపోతున్నావు. ఇంతటి నిన్ను భయపెట్టడానికి దేశం కాని దేశంలో డబ్బులు ఎదిరించి మరీ అటువంటి చెత్త నా కొడుకులు పెట్టుకోవాల్సిన అవసరం నాకేంటే అనేసరికి పత్తికాయల్లా విప్పారాయి కన్నీళ్లతో నిండి ఉన్న హంసపాప కలువ కళ్ళు. అంటే నువ్వు అని అక్షరం పట్టుతో అరువు తెచ్చుకుంటున్న హంసపాప ఫోర్హెడ్కి డాష్ ఇచ్చి నాకు నచ్చి నా పెళ్లికి నేను ఇచ్చిన గిఫ్ట్ ఆడెవడో లోఫర్ నా కొడుకు పట్టుకుపోతుంటే వదిలేస్తానా? నాది అనుకున్నది ఏది ఇంకెవ్వరూ టచ్ చేయకూడదు అని శాసిస్తున్న రాజ్ కళ్ళు వెనక్కి వాలి ఉన్న సహస్రను పైనుంచి కిందకి చూస్తూ ఉంటే ధైర్యాన్ని మించిన ఇంకా ఏదో ఫీలింగ్తో అప్పుడే విచ్చుకుంటున్న కుసుమల్లా దేహాన్ని రిలాక్స్గా వదిలేసిన సహస్ర కళ్ళలో రాజ్ మీద ఒక భరోసా. అలా చేస్తే ఎలా ఉంటుందో వాడికి తెలిసేలా చెప్పి పట్టుకొచ్చాను హంస అని క్లారిటీ ఇచ్చిన రాజ్ని తరంగంలా ఎగిరి మెడ చుట్టేసింది సహస్ర. బేస్ వాయిస్తో క్లారిటీ ఇస్తున్న రాజ్ మాట నెక్స్ట్ సెకండ్ మ్యూట్ అయిపోయింది. హంస పాప అలా అల్లేయడంతో ఒక కాలు బెడ్ మీద మరొక కాలు నేల మీద ఉంచి ముందుకు బెండ్ అయి ఉన్న రాజ్ని కింద నుండి మెడ చుట్టేసిన హంస వెన్ను విరిచి హత్తుకుంది. టవల్ మీద ఉన్న రాజ్ ఏ ఆచ్ఛాదనం లేని చెస్ట్కి ఎమోషన్ అవుతున్న సహస్ర ఎద అలజడి స్పష్టంగా తెలిస్తే లైట్గా షాక్ కొడుతున్న ఫీలింగ్ అతనిది. థ్యాంక్ యూ రాజ్, థ్యాంక్ యూ సో మచ్. ప్రాణాలు కాపాడినప్పుడు కాదు, ఇప్పుడు నన్ను వాళ్ళ నుంచి కాపాడిన ఈ రోజు, ఈ నిమిషం, ఈ విధంగా నీకు చాలా రుణపడిపోయాను. నిజంగా నీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం నన్ను అలా ఫ్రేమ్ చేస్తావని అనిపించగానే భరించలేకపోయాను. అసలు అలా ఎలా చేస్తావని విపరీతమైన కోపం, బాధ. క్షణం కూడా నిన్ను అలా యాక్సెప్ట్ చేయలేకపోయాను. కొన్ని నిమిషాల క్రితం నాతో ఆడుతూ అల్లరి పట్టిస్తూ నన్ను ఏడిపిస్తూ నా వెంట పడిన నువ్వు మరుక్షణం మూర్ఖంగా రాక్షసంగా మారిపోయి నా జీవితాన్ని బలి చేసుకోవడానికి పంతంతో ప్లాన్ చేశావని ఫిక్స్ అయ్యి తట్టుకెళ్ళాక నోటికొచ్చినట్టు తిట్టేశాను. ఐ స్వేర్ నిన్ను అలా యాక్సెప్ట్ చేయలేను అని సహస్ర కన్నీళ్లతో ఇస్తున్న ఎక్స్ప్లెనేషన్ రాజ్ హార్ట్ని లాక్ చేసింది ఆ క్షణం. బట్ ఆ ఫీల్ని హార్ట్ అండ్ బ్రెయిన్ నుంచి పీకి దూరం విసిరేసిన సహస్రను తన నుంచి విడిపించుకొని వెనక్కి తోసి ఫ్లోర్ మీద స్ట్రైట్గా నిలబడ్డ రాజ్, ఎందుకు ఎస్కేప్ అవడానికి ట్రై చేశావు అన్నాడు సీరియస్ యాంగ్రీ బర్డ్లా. కన్ఫ్యూజన్తో బ్లాంక్ అయిన సహస్ర కన్నార్పకుండా బాబు కన్ఫ్యూజన్కి ఫ్రీజ్ అయిపోయి చూస్తోంది. మిస్ హంస అని సెన్స్లెస్గా ఉన్న సహస్ర చెంపలు తట్టి ఎందుకు ట్రై చేశావు అన్నాడు మళ్ళీ.
సేమ్ కన్ఫ్యూజన్తో నేను నేను పారిపోవడం ఏంటి రాజ్? నాకు అసలు అటువంటి ఆలోచనే లేదు. నేను జస్ట్ నీ మీద కోపంతో నిన్ను వదిలి వెళ్ళాను అంతే అని క్లారిఫికేషన్ ఇస్తూ ఉంటే, ఏంటే నా చెవిలో పువ్వులు కనిపిస్తున్నాయా అన్నాడు వెటకారంగా. ఇదిగో ఈ తల తిక్కుతో విసిగిస్తుంటేనే నిన్ను వదిలి వెళ్ళిపోయాను. నువ్వు వదలకుండా వస్తావని తెలిసే వెళ్ళాను. బట్ ఆ స్ట్రీట్లో జ్యువెలరీ షాప్లో ఉన్న నాకు నువ్వు కనిపించగానే బయటకు వచ్చి పిలుస్తూనే ఉన్నాను. ఈలోపే వాళ్ళు నన్ను పట్టుకెళ్లారు అని క్లియర్గా చెప్పింది హంస. అయినా కూడా బల్బు బాబు అదే బల్బుతో అదే తిక్కతో సీరియస్గా చూస్తున్నాడు నమ్మకుండా. నేను చెప్పేది నిజం రాజ్. కావాలంటే రిటర్న్ వెళ్ళేటప్పుడు ఆ షాప్లో చెక్ చేయి. సీసీ ఫుటేజ్ ఉంటుంది. నేను బయటకు వచ్చి నిన్ను పిలవడం కూడా రికార్డ్ అయి ఉంటుంది అని కంఠశోషతో నమ్మించడానికి ట్రై చేస్తోంది హంస. ఒక ఐబ్రో రైజ్ చేసి, ఎందుకు వెళ్ళావు ఆ షాప్లోకి అంటూ క్వశ్చన్ చేస్తున్న బాబులో ఫుల్ డౌట్. డిస్ప్లేలో ఉన్న పగడాల హారం అట్రాక్ట్ చేస్తుంటే చూడటానికి లోపలికి వెళ్ళాను అని చెప్పిన సహస్ర రిప్లైకి ఫోన్ తీసుకొని ఫ్లైట్ మోడ్ ఆఫ్ చేసి అబుదాబి క్యాబ్ డ్రైవర్కి కాల్ చేస్తూ ఉంటే కోపంతో ఊగిపోయింది సహస్ర. ఈడియట్, నువ్వు చెప్పింది ఎటువంటి ప్రూఫ్ లేకుండా నేను నమ్మాను కదా, మరి నేను చెప్పింది నువ్వెందుకు నమ్మవు అని పిడికిలి బిగించిన హంస కోపానికి కన్ను కొట్టి, చెక్ చేసుకోకుండా ఏది ట్రస్ట్ చేయను హంస అనేసి బాల్కనీలోకి నడుస్తున్న రాజ్ వీపు కచ్చిగా చర్చి, ఐ హేట్ యూ అంటూ బాబు తిరిగి చూసేలోపే బాత్రూంలోకి దూరింది సహస్ర. హేట్ యూ అన్న పదానికి నవ్వుకుంటూ కాల్ కంటిన్యూ చేశాడు రాజ్. యూబీ మాల్ స్టాఫ్ని ఎంక్వైరీ చేసిన యామిని లాయర్ మంగళ్ పాండే రౌడీ మందతో జాబ్లో నుంచి పీకేసిన సేల్స్ గర్ల్ అడ్రస్ తెలుసుకొని ఇంటికి వెళ్లారు. ఆడ మనిషిని ముందు పెట్టి ఆడించిన నాటకంలో ఇంట్లో వాళ్ళు చెప్పిన డీటెయిల్స్ పట్టుకొని సేల్స్ గర్ల్ లాయర్ అభినవ్ బింద్రాను కలవడానికి వెళ్ళింది అని తెలుసుకొని అక్కడికి స్టార్ట్ అయ్యారు. కంపెనీ నుంచి రిటర్న్ వచ్చిన అభినవ్ మూడౌట్లో ఉండడం గమనించిన మున్ని సేల్స్ గర్ల్ వెయిట్ చేస్తున్న విషయం చెప్పింది. 50,000 అమౌంట్ మున్నికిచ్చి ఇవ్వమని చెప్పిన అభినవ్, నెక్స్ట్ వీక్ వచ్చి కలవమని చెప్పు, జాబ్ గురించి టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పిన అభినవ్ మాట చెప్పిన మున్నికి థ్యాంక్స్ చెప్పి ధైర్యంగా డబ్బు తీసుకొని తిరిగి వెళ్ళిపోయింది ఆ సేల్స్ గర్ల్. ఆ అమ్మాయి వెళ్ళిన కాసేపటికి అక్కడికి వచ్చిన రౌడీ బ్యాచ్ బయట వెయిట్ చేస్తూ ఒక్కడు మాత్రం లోపలికి వచ్చాడు లాయర్ని కలవాలని. మీరెవరూ తెలియకుండా లాయర్ సార్ని కలవడం కుదరదు అని కారాఖండిగా తేల్చి చెప్పేసింది మున్ని. వాడి దగ్గర ఉన్న సహస్ర ఇంకా సేల్స్ గర్ల్ ఫోటో చూపించి, మా మేడం వల్ల ఈ అమ్మాయి జాబ్ పోతే మీ సార్ ఈ అమ్మాయికి ఇక్కడ జాబ్ ఇచ్చారని తెలిసి వచ్చాను అని వివరం చెప్పాడు. సహస్ర గురించి ఐడియా లేని మున్ని, మీరు వెయిట్ చేయండి, సార్ని కనుక్కొని వస్తాను అంటూ 2 ఫొటోస్ తీసుకెళ్లి అభినవ్ ముందు పెట్టి విషయం చెప్పింది. సహస్ర ఫోటో చూస్తూనే షాక్ అయిన అభినవ్, తన గురించి ఎంక్వైరీ చేస్తున్నారా? షాపింగ్ మాల్లో జరిగింది కూడా తెలుసుకొని ఇంత దూరం వచ్చారంటే లైట్ తీసుకునే మ్యాటర్ కాదు అని ఆలోచిస్తూనే, చతుర్వేది ఫ్యామిలీ డీటెయిల్స్ కనుక్కోమని చెప్పాను కదా, ఎంతవరకు వచ్చింది అని మున్నిని అడిగాడు సీరియస్గా. లిస్ట్ మొత్తం నిన్న నైట్ వచ్చింది సార్, మీరు రిటర్న్ వచ్చాక ఇద్దామని వెయిట్ చేస్తున్నాను అని అంటే, ఓకే అది తర్వాత చూస్తాను, ముందు బయట వెయిట్ చేస్తున్న వాడిని రమ్మని చెప్పు అనడంతో వెళ్ళి వాడిని తీసుకొచ్చింది మున్ని. సహస్ర అండ్ సేల్స్ గర్ల్ ఫొటోస్ 2 వాడికి రిటర్న్ చేస్తూ, వీళ్ళిద్దరిలో ఎవరి కోసం వచ్చావు ఇక్కడి వరకు అని చాలా నార్మల్గా తన లాయర్ రోల్కి షిఫ్ట్ అయ్యి అడిగాడు అభినవ్. ఈ మేడం మా మేడం అంటూ సహస్ర ఫోటో చూపించి, మా మేడం గురించి మీరెందుకు ఈ అమ్మాయికి జాబ్ ఇచ్చారు అంటూ సేల్స్ గర్ల్ ఫోటో చూపించి అడిగిన వాడి ప్రశ్నలో సహస్రతో వాడికి రిలేషన్ ఉందని అర్థమైంది అభినవ్కి. మా మేడం మీకు చాలా బాగా తెలుసు, ఇప్పుడు ఎక్కడున్నారు అని అడిగాడు వాడు. మీ మేడం ఎక్కడున్నారో మీకు తెలియదా అని చాలా క్యాజువల్గా ఎదురు ప్రశ్నించాడు అభినవ్. లేదు, మా మేడం మిస్ అయ్యారు, మేమంతా 4 డేస్ నుంచి మేడం కోసం వెతుకుతున్నాం అని చెప్పిన వాడితో, మేడం గురించి ఎవరు వెతుకుతున్నారు, ఎలా మిస్ అయ్యారు అని అభినవ్ అడిగితే మాత్రం ఆన్సర్ చెప్పలేదు. మా మేడం గురించి మీరెందుకు రిస్క్ తీసుకున్నారు, ఇది పెద్దవాళ్ళ విషయం, బయటకు చెప్పడానికి లేదు అని మాట దాటేసిన వాడి నుంచి అంతకు ముంచి డీటెయిల్స్ రావని కన్ఫర్మ్ చేసుకున్నాడు అభినవ్. ఇది మా కంపెనీ విషయం. 2 డేస్ బ్యాక్ జాబ్లో జాయిన్ అయిన తను అక్కడ మిస్బిహేవ్ చేసింది, తన వల్ల కంపెనీ పరువు పోయింది, అందుకే తనని మేము జాబ్లో నుంచి ఫైర్ చేశాం. సో తన గురించి ఇప్పుడు మాకేమీ తెలియదు, ఇక తన వలన జరిగిన నష్టానికి సేల్స్ గర్ల్ జాబ్ కంపెనీ సైడ్ నుంచి మా రెస్పాన్సిబిలిటీ
అని అబద్ధాన్ని వాడు 100% నమ్మేలా చెప్పడంతో థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయాడు. వాడి వెళ్ళిన నెక్స్ట్ మినిట్ సీసీ ఫుటేజ్లో వాడి ఫేస్ కట్ చేసి ఇన్స్పెక్టర్కి ఫార్వర్డ్ చేసి డీటెయిల్స్ కావాలని టెక్స్ట్ చేశాడు అభినవ్. చతుర్వేది ఫ్యామిలీ డీటెయిల్స్ టేబుల్ మీద పెట్టింది మున్ని. అమ్మాయిల్ని అబ్బాయిల్ని సపరేట్ చేసి పెళ్లి కాని అమ్మాయిల్ని ఫిల్టర్ చేసి ఫైనల్గా సహస్ర పేరుతో ఉన్న ముగ్గురిని అండర్లైన్ చేశారు డిస్కషన్తో. వీరి ముగ్గురులో ఒకరు కెనడాలో ఉన్నారు సార్, ఇంకా చదువుకుంటోంది. నెక్స్ట్ వన్ రీసెంట్గా మ్యారేజ్ అయింది. ఫాదర్ ఎప్పుడో చనిపోయారు. తనకు మ్యారేజ్ అయిన నెక్స్ట్ డేనే మదర్ కూడా చనిపోయారు. ఇంకొకరికి రీసెంట్గా మ్యారేజ్ ఫిక్స్ అయింది. తను కోయంబత్తూర్లో జాబ్ చేస్తోంది. మ్యారేజ్ కూడా అక్కడే అనుకుంటున్నారు అని ముగ్గురు డీటెయిల్స్ క్లియర్గా చెప్పింది మున్ని. ముగ్గురిలో సెకండ్ సహస్ర డీటెయిల్స్ ఉన్నంత వరకు తెలుసుకొని స్పెషల్గా మన మనిషిని ఒకరిని అరేంజ్ చేయి. ఈ ఫ్యామిలీ గురించి ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ నాకు క్లియర్గా రిపోర్ట్ కావాలి అని చాలా సీరియస్గా చెప్పడంతో వెంటనే ఆ పని మీద వెళ్ళింది మున్ని. క్యాబ్ డ్రైవర్తో మాట్లాడుతూ ఉండగానే ప్రీతి నుంచి కాల్ వస్తున్నా ఇగ్నోర్ చేస్తే కార్ డ్రైవర్తో కాల్ కంప్లీట్ చేశాక ప్రీతికి రిటర్న్ కాల్ చేశాడు రాజ్. కాల్ ఆన్సర్ చేయడమే కంగారుగా టెన్షన్ పడుతూ, రాజ్ వేర్ ఆర్ యూ ఆల్ రైట్, సేఫ్గానే ఉన్నావు కదా, బాగానే ఉన్నావు కదా అని బ్రేక్ ఇవ్వకుండా ప్రశ్నిస్తున్న ప్రీతి టెన్షన్కి కన్ఫ్యూజ్ అయ్యాడు రాజ్. సంథింగ్ హ్యాపెండ్ అనుకుంటూనే కానీ ఆపడానికి చూస్తే అస్సలు వినిపించుకున్న స్టేజ్లో లేని ప్రీతి మళ్ళీ మళ్ళీ అవే ప్రశ్నలు అడుగుతోంది. స్టాప్ ఇట్ అని గట్టిగా కదమడంతో అడ్డు అదుపు లేని తన ప్రశ్నలకి బ్రేక్ వేస్తూ ఉలికిపాటుతో ఆగింది ప్రీతి. ఏమైంది నీకు, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? అరే నేను చెప్పేది కూడా వినిపించుకోకుండా కాకిలా వాగుతూనే ఉన్నావు, ఏమైంది అని ఫుల్ ఇరిటేషన్తో అడిగాడు రాజ్. తనకి వచ్చిన అన్నోన్ కాల్ గురించి చెప్పి, నాకు చాలా భయంగా ఉంది రాజ్, వాడు ఎవడో కూడా నాకు తెలియదు, బట్ నేను తెలుసు అని చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు. అండ్ నువ్వు ఎంజాయ్ చేస్తున్నావని చాలా సీరియస్గా నిన్ను ఏదో ఒకటి చేయాలని అందుకు ప్లాన్ చేస్తానని నాకు చెప్పాడు. నాకు చాలా భయంగా ఉంది రాజ్, నువ్వు బాగానే ఉన్నావు కదా, అసలు ఎక్కడున్నావు అంటూ మళ్ళీ అడుగుతోంది ప్రీతి. తనలోని భయానికి కంగారుకి కారణమైన ఇన్సిడెంట్ గురించి ఆలోచిస్తూనే, హోటల్ రూమ్లో ఉన్నాను, రైట్ నౌ గుడ్, తర్వాత కూడా బాగుంటాను, నాకు నేనుగా తెచ్చుకుంటే తప్ప ఏ ప్రాబ్లం నా దాకా రాదు, అనవసరంగా నువ్వు ఎటువంటి కాల్స్ మైండ్కి ఎక్కించుకోకు, ఇగ్నోర్ ఇట్. రైట్ నౌ కంపెనీ రెస్పాన్సిబిలిటీస్ నీ చేతిలో పెట్టాను, అది తెలిసే నిన్ను ఎవడో ఎమోషనల్గా వీక్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, అది నేను కనుక్కుంటాను, యూ జస్ట్ రిలాక్స్ అని ప్రీతికి స్ట్రాంగ్గా ఉండమని ధైర్యం చెప్పి తను కూడా నార్మల్ అవ్వడంతో కాల్ కట్ చేసి బాత్రూంలో నుంచి బయటకు వచ్చిన సహస్రను చూస్తూ రూమ్లోకి ఎంటర్ అయ్యాడు బలుపు బాబు. మరి ప్రీతికి వస్తున్న కాల్స్ నిజంగా తనని వీక్ చేయడానికి వస్తున్నవేనా, లేక ప్రీతిని డైవర్ట్ చేయడానికి రాజ్ చేసిన ప్రయత్నమా? అసలు ప్రీతికి కాల్ చేసిన వాడికి రాజ్పై ఎందుకు అంత కోపం? వాడు నిజంగానే రాజ్ని టార్గెట్ చేశాడా? సహస్రకు ఆల్రెడీ పెళ్ళైందని అభినవ్ తెలుసుకుంటాడా? తెలుసుకుంటే సహస్ర విషయంలో రాజ్కి ఏం సజెస్ట్ చేస్తాడు? అసలు రాజ్కి తెలియనిస్తాడా? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.